హాయ్ అండి, అందరికీ నమస్తే. టెర్రస్ పైకి అయితే వచ్చామండి. ఎందుకంటే మా తోట కాదులేండి, అదే టెర్రస్ పైన డబ్బాల్లో అయితే నేను తోటకూర అయితే వేసాను కదా, అది పైన మొత్తం పువ్వులు వచ్చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు వండుకొని తినొచ్చు మనం. ఈరోజు అయితే దాన్ని కటింగ్ చేస్తున్నాం. పండగ రోజు కదా అండి, పండగ రోజు తోటకూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అందుకే ఈరోజు మేము తోటకూర అయితే కట్ చేసుకుంటున్నాము. కర్రీ అయితే వండాలనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే జొన్న రొట్టెలు కూడా చేయాలనుకుంటున్నానండి. జొన్న రొట్టెలు తోటకూర కర్రీ, వావ్, చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ కదా. చూడండి, ఈరోజు అయితే తోటకూర మా ఇంట్లో అండ్ జొన్న రొట్టె సూపర్ ఉంటుంది. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేను కర్రీ కూడా ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అది నేను కాదండి వండింది, మా వారు వండుతారు. అంటే చాలా బాగా చేస్తారు వంట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే. కర్రీ కూడా తనే చేస్తారు ఈరోజు. నేనైతే రొట్టె చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తోటకూర ఆ రోజు వేసాను కాబట్టి ఈరోజు చూడండి కూర ఎంత వెళ్ళిందో. అసలు తోటకూర చాలా నిగనిగలాడుతుందండి, చాలా బాగుంది. వాటికైతే నేను ఎటువంటి మందులు అయితే వాడలేదండి. చూశారు కదా తోటకూర డబ్బాలో నుంచి ఎలా కట్ చేస్తున్నారో మా సారు. కర్రీ కూడా తనే వండుతారండి, చాలా బాగా చేస్తారు. తోటకూర అనే కాదు, ప్రతి ఒక్క కూర అండి హైలైట్ అండి. అసలు చాలా సూపర్, అసలు చాలా బాగా వండుతారు. నాకు నేను వండుకొని తినే కర్రీ కంటే ఆయన వండి పెట్టిన కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. ఆ రోజు అయితే ఫుల్ మెక్కేస్తాను నేను, అంత ఇష్టంగా తింటాను. అంత మంచిగా చేస్తారు మా సార్ అయితే. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఎలా కట్ చేస్తున్నారో. అంటే ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇగురు వస్తుందంట తోటకూర. మళ్ళీ ఇగురు వచ్చి మళ్ళీ మనం కర్రీ అయితే వండుకోవచ్చు. అందుకే మా సార్ ఏం చేస్తున్నారంటే పైన అయితే అంటే కింద కాడ కొంచెం ఉంచేసి కట్ చేస్తున్నారండి తోటకూర. చూడండి అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నాకైతే, ఎంత ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా చేతుల మీదుగా నేను వేసుకున్నాను కదా. మన చేతుల మీద మనం కూరగాయలు పెంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందండి. నాకైతే అంతే ఉందండి, అంతే ఆనందంగా ఉంది. మీరు కూడా వీలైతే తోటకూర ఇలా డబ్బాలో వేసుకొని పెంచుకోండి. తోటకూర, పాలకూర, ప్రతి ఒక్క కూరగాయలండి. ఎందుకంటే మనం టైం అంతా వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న వాటిలో చిన్న చిన్న డబ్బాలో వేసుకుంటే చూడండి హెల్దీ ఫుడ్ తింటాం, హెల్దీగా ఉంటాం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి అనారోగ్యానికి పాలము మనం. ఎందుకంటే మన చేతుల మీద మన కళ్ళ ముందే పెరుగుతున్నాయి కాబట్టి కూరగాయలు ఎటువంటి మందులు వాడకుండా. చూడండి ఎంత హెల్దీ ఫుడ్ ఇది, ఎంత హెల్దీ. కూరగాయలు పెంచడం ఈజీ ఏం కాదండి, కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇష్టంతో చేస్తే కష్టం అనేది అనిపించదు. చూడండి ఇష్టంగా పెట్టుకున్నాను ఈరోజు. అదే ఇష్టంగా నేను కర్రీ వండుకొని తింటాను. ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్ కదండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, ఇవన్నీ చాలా మంచిదండి, కంటికి చాలా మంచిది మనకు. చూశారు కదా, ఇలా మొత్తం అయితే డబ్బాలో అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నాం. చేసిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు కర్రీ వండుకుంటామండి. తోటకూర అండ్ జొన్న రొట్టెలండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇలా మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. జీర్ణం కూడా చాలా చక్కగా అవుతుందండి. హెల్దీ ఫుడ్ కదా. ఫస్ట్ టైం అయితే మా సార్ అయితే వీడియోలో అయితే కనిపిస్తున్నారండి. మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఎంత వెళ్ళిందో. చిన్న డబ్బాలో వేసుకున్నాను. చూడండి ఎంత ఉందో. అసలు వేసిన ప్రతి గింజ వచ్చేసిందండి. వేసిన ప్రతి తోటకూర గింజ అన్నీ మొలిసినాయండి. చూడండి ఎంత బాగుందో, ఎంత నిగనిగలాడుతుందో. ఇప్పుడు మా సార్ అయితే తోటకూరనైతే కర్రీ చేస్తారండి. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎందుకు లేటు, కిందికి వెళ్ళి కర్రీ స్టార్ట్ చేద్దాం. మగవాళ్ళు చేసే వంట చాలా బాగుంటుందండి. అలాగే పని కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటారా, మనం ఒక 2 గిన్నెలు తీస్తామండి, వాళ్ళు 10 గిన్నెలు తీస్తారండి.
అవన్నీ కడగాల కదా, అంతే కదా. కూర అయితే సూపర్ చేస్తారు, అది మాత్రం దాంట్లో డౌటే లేదు. పని కూడా అలాగే ఉంటుంది. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుందా? అందుకే నేను ఎక్కువ శాతం మా సార్కి అయితే ఇవ్వనండి వంట పని. అమ్మో, ఎందుకంటే ఆ కూర నేను చేసే బదులు ఆయన చేస్తే ఇన్ని కడగాల అనేసి ఆయనకి ఎప్పుడో ఒకసారి నాకు బాగాలేనప్పుడు అయితే నేను కర్రీ అయితే చేయించుకుంటానండి. కానీ సూపర్ వండుతారండి. నా పని అయితే కంప్లీట్ అయితే చేశానండి. అదేనండి, జొన్న రొట్టెలు అయితే చేసేసాను. మా సార్ కర్రీ వండడమే ఇంకా కాలేదు, ఇంకా టైం పడుతుంది. చూడండి, ఎల్లిపాయ కారంతో తోటకూర అయితే చేస్తున్నారండి. ఎప్పుడు టమాటాలు వేసి వండుకుంటున్నాం కదా, టమాటాలు ఎందుకు, ఎప్పుడు ఇలా ఎల్లిపాయ కారం వండుదాం, చాలా బాగుంటుంది రొట్టెల మీదకని చెప్పి మా సారేమో ఫస్ట్ అయితే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నారు. అటు సైడ్ ఏమో కర్రీ ఉడుకుతుంది. ఈ మసాలా వచ్చేసి జీలకర్ర, ఎల్లిపాయలు, కారం, ఇవి ఇలా మనం రోట్లో నూరుకొని లాస్ట్కు ఇంకో 5-10 నిమిషాలు ఉంది ఇంకా కర్రీ దించడానికి అన్నప్పుడు ఈ కారం వేసుకోవాలండి. వేసుకొని కర్రీలో మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా కనుక తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో టమాటాలు వేసి వండకుండానే ఇలా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే సరే, మీకు అంటే జొన్న రొట్టెలు చేయడం రాదు, మాకు వచ్చు, మేము ఎస్టీ కాబట్టి మేము జొన్న రొట్టెలు అయితే చేసుకుంటాము. తెలుగు వాళ్ళకి ఇలా చేయడం రాదు కాబట్టి, జొన్న రొట్టెలు చేయడం రాదు కాబట్టి వాళ్ళు చపాతీలో తినండి, ఇలా చాలా బాగుంటుంది. చపాతీలు చేసుకోండి, సూపర్ టేస్ట్ అండి, అసలు చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్ కదా ఇది తోటకూర, అందులోనూ మనం ఇంట్లో పండించిన తోటకూర ఇది. చూశారు కదా, ఈ కోసుకొచ్చి మళ్ళీ నేను కూర చేసి కూడా చూపిస్తున్నాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి, ఇలాగే ఎంకరేజ్ చేయాలి, ఇంకా మేము ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అది మీరు చేయాలి, ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకో నలుగురు దగ్గరికి మా వీడియో చేరుతుంది.